కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 30 నుంచి 34% పెంచుతున్నట్లుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 2016లో 14% ఈ వేతనాలను పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 30 నుంచి 34% ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని, వారి వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 నుంచి 34% మేర ఉద్యోగుల జీతాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఒక చర్చ సాగుతూ ఉంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 నుంచి 34% జీతాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరిగినటువంటి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని 8వ వేతన సంఘం ఈ మేరకు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పెంచినటువంటి జీతాలు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఈ 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా వేతనాలు గనక పెంచినట్లయితే దాదాపు 11 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు లబ్ధి చేకూరేటువంటి వారికి అవకాశం అయితే ఉంది. 11 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంటే దాదాపుగా 1,10,00,000 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదిలా ఉంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ వేతన సంఘాన్ని కేంద్రం నియమిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. 2016లో మోదీ సర్కార్ 7వ వేతన సంఘాన్ని నియమించింది. అప్పుడు అత్యల్పంగా 14% మేర జీతాలను పెంచారు. మళ్ళీ ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సు మేరకే ఉద్యోగుల వేతనాలను అయితే పెంచనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పెరగబోయేటువంటి ఈ 8వ ఉద్యోగుల వేతన సంఘం ఏదైతే ఉందో వారి సిఫార్సు మేరకు ఇప్పుడు పెంచబోతున్నటువంటి ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి 2026 జనవరి నుంచి అమలయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,10,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ₹1,00,000 శాలరీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పుడు 30 నుంచి 34% మేర వారి వేతనాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లక్షకి అంటే 30,000 నుంచి 34,000 రూపాయలు వారికి ఈ వేతనాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ₹1,00,000 శాలరీ ఉన్న వారికి 1,30,000 నుంచి 1,34,000 రూపాయలు వారి జీతం పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే 2 లక్షల జీతం అందుకుంటున్న వారికి 60 నుంచి 68,000 రూపాయలు వారి వేతనం పెరిగేదానికి అవకాశం ఉంది. అంటే 2 లక్షల నుంచి 2,60,000 నుంచి 2,68,000 వరకు వారి జీతం అయితే పెరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది ఉద్యోగుల పాలిట వరంగా ఉంది అంటూ కూడా కొంతమంది ఉద్యోగ సంఘాలు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక ఈ పెరిగినటువంటి జీతభత్యాలు 2026 జనవరి నుంచి అయితే వారికి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కంటే కూడా ప్రైవేటు ఉద్యోగులకే శాలరీలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరిగింది. దానికి కారణం ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నటువంటి ఉద్యోగులకే జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక చర్చ సాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంతో పోలిస్తే కూడా ఇప్పుడు వారికి ధీటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిలబడేలాగా ఈ మోదీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వారికి వస్తున్నటువంటి జీతాల మీద 30 నుంచి 34% వేతనాలు అయితే పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా యువత పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో జాబ్ కొట్టిన వాళ్ళకి మాత్రం అది ఒక శుభవార్తలాగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.